I am the light of the world. Subscribe Kristu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. మతము స్థాపించయేసురాలేదు మార్గము చూపవచ్చెనయా. జీవ మార్గము చూపవచ్చెనయా. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుక్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం ఏప్రిల్ నెల 21వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 6వ అధ్యాయము వచనములు 30 నుండి 35 వరకు. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గుర్తును ఇచ్చెదవు, ఏమి చేసెదవు అని వారు మరలా ప్రశ్నించరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించును అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారమును మోసే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికొనడు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా గొప్ప మాటలను ఈరోజు తెలియజేస్తున్నారు. ఇదిగో, నన్ను విశ్వసించిన వాడు ఇంక ఎన్నటికి ఆకలిగొనడు, దప్పికొనడు. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పికొనడు. నన్ను విశ్వసిస్తే మీకు ఆకలి దప్పికలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకేం కావాలి మిత్రులారా? ప్రతి ఒక్కరూ మనందరం కూడా జీవించేది ఈ ఆకలి దప్పిక కోసమే. ఈ ఆకలి దప్పిక కానీ మనకు లేకపోతే మనకు ఎదురే లేదు. అవునా కదా? మీ అందరికీ తెలుసు. అందుకే మనకి తెలిసిన విషయము, జానెడు పొట్ట కోసం మనము జీవిస్తూ ఉంటాం. అంటే మనం బ్రతకాలి. రేపటి ఈరోజు తిన్నామంటే మళ్ళీ రేపు రెడీ. రోజుకు 3 పూటలు తినాలి. తినకపోతే మనకు కాలం వెళ్ళదు. తాగకపోతే మనకు జీవము నడదు. ఇంకా యేసయ్యను మనం ఎవరైతే విశ్వసిస్తారో, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవని యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు. ఇది నిజం, ఇది కట్టుకథ కాదు. యేసయ్య చెప్పిన మాట ఇది. కాబట్టి ఈ మాట అనుసారం, ఈ మాట ప్రకారం మనందరం కూడా జీవించాలి. నేనే జీవము గల ఆహారాన్ని, నన్ను విశ్వసించినవాడు, నన్ను భుజించినవాడు ఎన్నటికి మరలా ఆకలిగొనడు. ఇక ఆకలి దప్పికలు ఉండవు. పరలోక రాజ్య వారసుడు అయితే నీవు పరలోకానికి నువ్వు వెళ్తే అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, యేసయ్య ఈరోజు గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని మనందరం కూడా మన తోటి సహోదరులకు మనం చెప్పాలి. ఇదే కాదు జీవితం, ఈ లోకములో ఉన్నదే కాదు జీవితం. ఇది క్షణభంగురం మాత్రమే.
పరలోకములో మనకి అసలైన జీవం ఉంది. అక్కడ నీకు ఆకలి దప్పికలు ఉండవు. కాబట్టి అటువంటి జీవితం కోసం మనం ప్రయత్నించాలి. దేవుని చేయి పట్టి నడుచుకుంటూ ఆయనతో పాటు మనం కూడా పరలోకవాసులుగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. మరి ఈరోజు యేసయ్య మనకు అదే చెప్తున్నారు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి ఆకలి గొనుడు, నన్ను విశ్వసించిన వాడు ఎన్నటికి దప్పిక గొనుడు. అంతేకాకుండా దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్తున్నారు. మీ అందరికీ జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనే జీవం గల ఆహారం. నేను జీవము గల ఆహారాన్ని, జీవముతో ఉన్న ఆహారాన్ని. నన్ను విశ్వసిస్తే మీకు ఇంకా ఆకలి దప్పికలు ఉండవు. కాబట్టి ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా పరలోకవాసులే. ఆ పరలోకములో ఆకలి దప్పికలకు తావులేదు. ఈ లోకములో, భూలోకములో మనం జీవిస్తుంది ఆకలి దప్పికలు ఉన్నాయి కాబట్టే మనం జీవిస్తున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది. ఆకలి దప్పికలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా ఆకలి దప్పిక లేదు అనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఆకలి దప్పిక లేకపోతే స్వార్థం అనేది ఉండదు. నా పితరులు, నా తల్లిదండ్రులు, లేకపోతే నా కుమారులకి సంపాదించేస్తున్నారు. మునుమనవల వరకు సంపాదిస్తున్నారు. కోట్లు దాచేసుకొని సంపాదిస్తున్నారు వాళ్ళ మనవల కోసం, మనవల కోసం. ఎందుకు? ఆకలి దప్పికలు ఉన్నాయి కాబట్టి. ఈ ఆకలి దప్పిక అనేది ఎక్కడ ఉండదో అక్కడ స్వార్థం ఉండదు. ఇంకెందుకు? ఆకలి దప్పిక లేకపోతే స్వార్థమే ఉండదు. కాబట్టి పరలోకములో ఆకలి దప్పికలు ఉండవు. ప్రభుతో జీవిస్తే మనం ఆకలి దప్పికలు ఉండవు. అలా జీవిద్దామా? అయితే మనం పూర్ణ విశ్వాసంతో క్రీస్తునందు మనం ఉండాలి. నేనే జీవాహారమును, నన్ను భుజించిన వాడు ఎన్నటికి ఆకలి గొనుడు. నేను జీవజలాన్ని, నన్ను పానము చేయువాడు ఇంకెన్నటికి దప్పిక గొనుడు. ఇంకేం కావాలి మిత్రులారా? యేసయ్య మనకు జీవాహారము, జీవజలం. అవిశ్వాసంతో, నమ్మికతో ప్రభు చేయి పట్టుకొని మనం పరలోకవాసులుగా పయనిద్దాం. పరలోకవాసులుగా మనము దేవుని చేత దీవించబడదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.